గ్రూప్ 4 మోడల్ పేపర్ రెండవది 25 బిట్లు వాటి యొక్క సమాధానాల వివరణతో తెలియపరుస్తున్నాం. ఈ గ్రూప్ 4లో ఉన్నటువంటి తెలుగు సిలబస్ రాబోయేటువంటి టెట్ డిఎస్సికి ఒక వరం లాంటిది. కాబట్టి గ్రూప్ 4లో ఉండేటువంటి తెలుగుని బాగా అర్థం చేసుకుంటే రేపు వచ్చే పరీక్షలో మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. చూడండి, మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో ఉపగణములు గుర్తించండి. ఉపగణాలు అంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు రెంటిని కలిపి వాటిని ఉపగణాలు అంటారు. ఉపగణాలు ఎన్ని అంటే సమాధానము 8 అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మొదటిది నగణము, హగణము, ఇవి సూర్యగణాలు. గగ, భజ, స, నల అనేటటువంటివి ఇవి కంద పద్యంలో వచ్చేటటువంటి గణాలు. నగనల సల భరత అనేటువంటిది ఇవి ఇంద్రగణాలు. మభజ సనయరత అనేటువంటివి ఇవి వృత్తగణాలు, నిసర్గ గణాలు, త్రియక్షర గణాలు. కాబట్టి ఉపగణాలంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు చెప్పాం కాబట్టి ఆ రెండు కలిపి వాటిని ఉపగణాలు అంటారు. కాబట్టి ఇక్కడ నగణము, అగణం అనేటువంటిది సూర్యగణము, నగనల సలభరత అనేటువంటిది ఇంద్రగణాలు. ఈ సూర్యగణాలు, ఇంద్రగణాలు లేక ఇంద్రగణాలు, సూర్యగణాలు కలిపి వాటిని ఉపగణాలు అంటారు. కాబట్టి మొదటి ఆప్షన్ A1, E1 ఈ రెండు కలిపితే ఉపగణాలు అవుతాయి. కాబట్టి సమాధానము 4 అనేటటువంటిది కరెక్ట్. 2 అ, ఆ, ఉ, ఊ, ఓ, ఓ ఔలతో కూడినటువంటి చెజలు అని ఇస్తారు. డాష్ అనేటువంటిది ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తారు. అంటే అ, ఆ, ఉ, ఊ, ఓ ఔలతో కూడినటువంటి చెజల్ని వాటిని దంచములు అంటారు. అంటే చకార జకారాలు అ, ఆ, ఉ, ఓ, ఓ ఔలతో కూడి పలిగితే దంతాలతో పలుకబడతవి అనేటటువంటి అర్థాన్ని మీరు గుర్తుపెట్టుకొని సమాధానము దంచములని పెట్టండి. ఓష్యములంటే పెదవులు, తాళవ్యములంటే ఈ ఈ ఏ ఏ అల ఈ ఏలతో కూడినటువంటి చెజల్ని తాళవ్యాలంటారు. కానీ మనకి ఆ ఊలతో కూడిన చెజలు అన్నారు కాబట్టి దంచములు అనేటటువంటి సమాధానము కరెక్టు. మూర్ధన్యం అంటే నోటి పైభాగం ఉండేటువంటి అంగిలితో పలికేటువంటి అక్షరాలని మూర్ధన్యాలు అంటారు. కాబట్టి సమాధానము దంచములు. ఇక 3, ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఈ పని అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళనే మనం దోషిగా నిర్ణయిస్తున్నాం. ఇది ఏ రకమైనటువంటి సర్వనామము? నిర్దేశాత్మక సర్వనామం నిర్దేశించడం లేదు, ప్రశ్నించడం లేదు, విశేషణం అనేటువంటిది లేదు. కాబట్టి సంబంధ సర్వనామము. ఈ పని అనేటువంటి వాడు ఎవడు చేస్తాడో వాడే దోషి అని ఒకదానికి ఒకటి సంబంధం తెలుపుతుంది. కాబట్టి ఇది సంబంధ సర్వనామము. నల్ల కలువలు, తెల్ల గుర్రము ఏ సమాసాలు అని అడుగుతున్నారు. సమాసము అంటే సమర్థవంతములైనటువంటి పదాలు ఏకపదమగుట సమాసము అంటారు. సమాసంలో మనకి తత్పురుష సమాసం ఉంటుంది, తర్వాత కర్మధారయ సమాసం ఉంటుంది. ఈ ఉదాహరణలన్నీ కూడా కర్మధారయ సమాసానికి ఇచ్చారు కాబట్టి కర్మధారయ సమాసాన్ని గురించి చెప్తున్నాను. కర్మధారయ సమాసానికి మరొక పేరు సమానాధికరణ సమాసము. అయితే కర్మధారయ సమాసం అంటే నామవాచకము విశేషణాలతో కూడి ఉండేటువంటి సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు. నామవాచకానికి మరొక పేరు విశేష్యము అని కూడా అంటారు. ఉపమేయ ఉపమానాలకు జరిగే సమాసాన్ని కూడా కర్మధారయ సమాసం అంటారు. ఈ కర్మధారయ సమాసంలో ముఖ్యంగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం,
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, రూపక సమాసం అనేటటువంటి భేదాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి నల్ల కలువలు అన్నప్పుడు నల్ల అనేటువంటిది విశేషణం, ఆ విశేషణం అనేటువంటిది పూర్వపదంలో ఉంది. సమాసంలో ఉండేటువంటి పదాల్లో రెండు పదాలు ఉంటాయి. మొదటిది పూర్వపదము, రెండోది ఉత్తర పదం. విశేషణం పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఉత్తర పదంలో ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. రెండు విశేషణాలు ఉంటే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటాం. కాబట్టి ఈ రెండు పదాల్లో మొదట పూర్వపదం అనేటువంటిది విశేషణం, నల్ల అనేటువంటిది విశేషణం కాబట్టి ఆ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అట్లానే తెల్ల గుర్రం అన్నప్పుడు మొదటి పదంలో తెల్ల అనేటువంటిది విశేషణం ఉంది కాబట్టి అది కూడా పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేటువంటిది కరెక్ట్. విశేషణం అనేటువంటిది రెండో పదం ఉత్తర పదంలో ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. పోలిక చెప్పేటటువంటి విషయము రెండు పదాల్లో మొదటగా ఉంటే దాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. రూపక సమాసం అంటే ఉపమాన ఉపమేయములకు భేదం ఉన్నా కూడా భేదం లేదని చెప్పేదాన్ని రూప సమాసం అంటారు. ఈ రెండు పదాలు కూడా విశేషణం అనేటువంటిది పూర్వపదం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్. ఇక 5 మా వలని భయము, ఇది ఏ సమాసం అని అడుగుతారు. మీరు జనరల్గా ఏం చేస్తారంటే తత్పురుష సమాసాల్లో విభక్తిని ఆధారంగా ఏర్పడే సమాసాలు తత్పురుష సమాసం కాబట్టి ఈ వర్ణం కంటెన్ పట్టి అనేటటువంటి దాన్ని ఇది పంచమి విభక్తి కాబట్టి మీరు ఇది పంచమి తత్పురుష సమాసం అని చెప్పని మీరు సమాధానం నేర్చుకుని ఉంటారు. కానీ ఏర్పడే విధానాన్ని బట్టి సమాసాల్లో రకాలు లుక్ సమాసము అలుక్ సమాసం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 మీకు పంచమి తత్పురుష సమాసం తత్పురుషని ఇవ్వనప్పుడు మీరు అనుకోకుండా వేరే విధంగా ఆలోచించుకోవాలి. ఏర్పడే విధానాన్ని బట్టి సమాసాలు లుక్ సమాసము అలుక్ సమాసము. ఏం లేదు, లుక్ సమాసం అంటే విభక్తి లోపిస్తే దాన్ని లుక్ సమాసం అంటారు, విభక్తి లోపించకపోతే దాన్ని అలుక్ సమాసం అంటారు. దొంగ వలని భయము, వలని అనేటువంటి విభక్తి ఉన్నది కాబట్టి విభక్తి లోపించలేదు కాబట్టి అది అలుక్ సమాసము. దొంగ భయము అన్నప్పుడు విభక్తి లోపించి ఉన్నది కాబట్టి ఆ పదము అది లుక్ సమాసం అని కింద గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా వలని భయం అంటే వలని అనేటువంటిది పంచమి విభక్తి ప్రత్యయం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ విభక్తి అనేటువంటిది లోపించినప్పుడు అలుక్ సమాసము, లోపిస్తే లుక్ సమాసము కాబట్టి ఇది అలుక్ సమాసము. విభక్తి లోపించలేదు కాబట్టి ఇది లుక్ సమాసం కాదు. మిశ్రమ సమాసం అంటే తత్సమ పదాలు తెలుగు పదాలు ఏర్పడే సమాసము మిశ్రమ సమాసము. సాధ్య సమాసం అంటే కేవలము సంస్కృతంతో సమానమైనటువంటి పదాలు తత్సమాలు కాబట్టి తత్సమాలు ఏర్పడే సమాసం సాధ్య సమాసం అంటారు. విభక్తి లోపించలేదు కాబట్టి దీన్ని అలుక్ సమాసం అంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగనే మొదటి పాదములో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, రెండవ పాదములో 5 సూర్యగణాలు కలిగిన పద్యము. చూడండి, 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు కలిగినటువంటిది, 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు కలిగినటువంటి పద్యము ఆట వెలది. అయితే మీకు మొదటి పాదం రెండో పాదం ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి కరెక్ట్గా మొదటి పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి, రెండో పాదములో 5 సూర్యగణాలు ఉంటుంది కాబట్టి పద్యాన్ని ఏమంటామంటే ఆట వెలది అంటాం. తేటగీతికి ప్రతి పాదములో 1 సూర్యగణము 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ద్విపదలో 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటుంది. శేషంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానము ఆట వెలది. ఇక చూడండి, శ్రీనాథుడు మహాకవి, ఇది ఏ వాక్యము అన్నారు. కానీ వాస్తవంగా ఇది సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అంటే కర్త కర్మ క్రియలు ఉండేటటువంటి వాక్యాన్ని మనం సామాన్య వాక్యం అంటాను. ఒక్కోసారి క్రియ లేకపోయినా కూడా ఉండేటటువంటి వాక్యం సామాన్య వాక్యం అని అంటాం. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో సామాన్య వాక్యం లేదు కాబట్టి ఉన్న వాక్య సమాధానాల్లోనే మనం గుర్తుపెట్టాలి. సంశ్లిష్ట వాక్యం అంటే 1, 2 లేక ఎక్కువ అసమాప క్రియలుండి సమాప క్రియతో ఉండేటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం.
రెండు అర్థవంతమైనటువంటి వాక్యాలు ఒకే వాక్యం అయితే సంయుక్త వాక్యం అంటాం. క్రియా వ్యాఖ్యానం అంటే క్రియాఖ్యానం అంటే క్రియ ఉండేటటువంటి వాక్యాన్ని క్రియా సహిత వాక్యము లేక క్రియాఖ్యానం అంటాము. నామాఖ్యానం అంటే క్రియ లేని వాక్యాన్ని క్రియారహిత వాక్యము లేక నామాఖ్యానం అంటాము. ఇక్కడ శ్రీనాథుడు మహాకవి అన్నప్పుడు క్రియ లేదు కాబట్టి దీని సమాధానము నామాఖ్యానం. 8వ బిట్టు, ఈ క్రింది వారిని జతపరచుము. ఒక ప్రక్క అసమాప క్రియలు ఇచ్చాము, రెండవ వైపు ఏ అసమాప క్రియలో ఏ ప్రత్యయం వస్తుందో ఇచ్చాము. ఇవి ఒకదానికొకటి మనం జతపరచాలి. అసమాప క్రియ అంటే వాక్యార్థము పూర్తి చేయనటువంటి దాన్ని మనం అసమాప క్రియ అంటాం. ఇవన్నీ కూడా అసమాప క్రియల్లో ఉండేటువంటి రకాలు. త్వార్థం అంటే భూతకాలపు అసమాపక క్రియ. దీనిలో ఈ అనే ప్రత్యయం వస్తుంది. దీనికి మరి ఒక పేరు హేత్వార్థకము. శత్రార్థకము ఇది వర్తమాన కాలపు అసమాపక క్రియ. దీంట్లో వచ్చేటువంటి ప్రత్యయాలు చు తు. ఛేదార్థకము ఇది భవిష్యత్ కాలపు అసమాపక క్రియ. దీంట్లో వచ్చేటువంటి ప్రత్యయము తే అయితే అనేటటువంటిది వచ్చేటటువంటి ప్రత్యయాలు. అప్యర్థకము దీనిలో వచ్చేటువంటి ప్రత్యయము ఇనా అనేటటువంటి ప్రత్యయం. వీటిని సమాధానంగా మనం ఒకదాని కూడా జత చేయాలి. త్వార్థంలో వచ్చేటువంటి ప్రత్యయము ఈ, శత్రార్థకంలో వచ్చే ప్రత్యయము చు తు, ఛేదార్థకంలో వచ్చేటువంటి ప్రత్యయము తే అయితే, అప్యర్థకంలో వచ్చే ప్రత్యయము ఈనా. కాబట్టి ఈ రెండో సమాధానం ఈస్ కరెక్ట్. మొదటి దానికి ఆ, రెండవ దానికి ఆ, మూడో దానికి ఈ అనేటటువంటిది, నాలుగోటువంటి దానికి ఈ అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోండి. దానికి వచ్చేటువంటి ప్రత్యయం ఈ కాబట్టి ఆ, శత్రార్థానికి వచ్చే ప్రత్యయం చూతూ కాబట్టి ఆ, చేతార్థకంలో వచ్చే ప్రత్యయం తే అయితే కాబట్టి ఈ, అప్యార్థకంలో వచ్చేటువంటి ప్రత్యయం ఈనా కాబట్టి ఈ. కాబట్టి రెండో సమాధానము కరెక్ట్. క్రింద తెలిపిన పదములలో అన్ని అవ్యయీభావ సమాస పదములు గల దానిని గుర్తించుము. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఇచ్చాము, ఒక్కో దాంట్లో 3 పదాలు ఇచ్చాము. రకరకాలైనటువంటి సమాసాలు ఉంటాయి. అయితే 3 కూడా అవ్యయీభావ సమాధానాలు కలిగినటువంటి ఆప్షన్ని మీరు గుర్తించాలి. అసలు అవ్యయీభావ సమాసం అంటే ఏంటంటే సమాసములో ఉండేటటువంటి 2 పదములలో పూర్వ పదము అవ్యయము కాగలిగినటువంటి సమాసమును అవ్యయీభావ సమాసమందురు. ఈ అవ్యయీభావ సమాసాన్ని కూడా మనం ఏకదేశి సమాసం అంటాం. అక్కడ మనం ప్రథమ తత్పురుష సమాసాన్ని ఏకదేశి అన్నాం. ఎందుకంటే అక్కడ పూర్వపదము యొక్క అర్థం ప్రధానంగా విగ్రహవాక్యములో పూర్వపదము పరపదము మారి వచ్చినటువంటి విషయం కాబట్టి అక్కడ మనం పూర్వపదం అర్థ ప్రధానంగా కలిగిన దాన్ని కూడా అక్కడ ప్రథమ తత్పురుష అన్నాం. కాబట్టి మొట్టమొదటగా ఈ అవ్యయీభావ సమాసం అంటే పూర్వపదము యొక్క అర్థము ప్రధానంగా ఉంటుంది. అంటే పూర్వపదములో ఖచ్చితంగా అవ్యయం ఉంటే దాన్ని అవ్యయీభావ సమాసం అన్నాం. అవ్యయం అంటే లింగ విభక్తి వచనములు లేనటువంటి వాటిని అవ్యయం అంటారు. మీకు పరీక్షలో కనుక బిట్టించి అవ్యయం అంటే లింగ విభక్తి వచనములు లేని పదం అనే దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. ఆ పదం అనేటువంటిది ఇవ్వకపోతే లింగ విభక్తి వచనములు లేనివి అనే దానికి సమాధానం ఇవ్వండి. చూడండి, మొదటి ఆప్షన్ అహర్నిశలు, ఇది ద్వంద్వ సమాసం. ప్రతిదినము, ఇది అవ్యయీభావ సమాసమే. కరకమలములు, ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. రెండవది ఆబాల గోపాలం, అవ్యయీభావ సమాసమే. యథేష్టం, అవ్యయీభావ సమాసమే. కానీ మూడవది నలువ, ఇది బహురీ సమాసం. అట్లానే మూడో ఆప్షన్ మృదు మధురము, మృదువు మధురము, ఇది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. గంగా నది, గంగను పేరు గల నది, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. యథావిధి, విధిని అనుసరించి, ఇది అవ్యయీభావ సమాసమే. నాలుగవది సపరివారము, పరివారముతో కూడినది, ఇది అవ్యయీభావ సమాసం. యథాశక్తి, శక్తిని అనుసరించి, ఇది అవ్యయీభావ సమాసం. సకుటుంబం, కుటుంబంతో సహా. కాబట్టి 3 అవ్యయీభావ సమాసాలు కలిగినటువంటి ఆప్షన్ 4వది ఇది కరెక్ట్. 10 అర్థభేదము లేకపోయినా తాత్పర్య భేదము గల హల్లుల జంట
ప్రక్క ప్రక్కనే వచ్చుట అనేటటువంటి అలంకారానికి ఉదాహరణ ఈ క్రింది వారిలో గుర్తించండి. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను, అది ఏ అలంకారమో మీరే గుర్తించుకొని దాని ఉదాహరణ నిర్ణయించాలి. కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే, అంత తేలిక ప్రతిదీ ఇవ్వరు. మనకేంటంటే అర్థభేదం అనేటువంటిది ఉండదు, తాత్పర్య భేదంతో ఉంటుంది. అలాంటి హల్లుల యొక్క జంట ప్రక్క ప్రక్కనే వచ్చేటువంటి అలంకారాన్ని మనం లాఠానుప్రాసము అంటాం. అదే అర్థభేదం ఉండి తాత్పర్య భేదం లేకపోతే దాన్ని యమకాలంకారం అంటాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ ప్రకారం మనకి లాఠానుప్రాసం అనేటువంటి అలంకారం తెలుస్తుంది. దాని ఆధారంగా లాఠానుప్రాసానికి ఉదాహరణ శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుడు అనేటువంటి వాడు శ్రీనాథుడే కానీ వేరే అర్థం లేదు, కాబట్టి అర్థభేదం లేదు. జిహ్వ జిహ్వ అంటే నాలుక నాలుకని, శ్రీనాథుని వర్ణించేటువంటిది నాలుక అనేటువంటిది. కానీ రెండో విషయం ఏంటంటే, రెండో అర్థం శ్రీనాథుని వర్ణించేటువంటి ఆ నాలుక ధన్యమైన నాలుక, ధన్యమైన నాలుక అనేటువంటి రెండవ యొక్క అర్థంతో వస్తుంది. కాబట్టి ఇది లాఠానుప్రాసానికి అలంకారం. దీనికి ఉదాహరణ పురమునందు అంత్యపురమునందు, ఇది యమకాలంకారం. అర్ధభేదం ఉండి రెండు హల్లులు కలిగినటువంటి జంట దూరం దూరంగా ఉంటుంది కాబట్టి ఇది యమకాలంకారం. కర్నూలు నూరు నూరు, అర్ధభేదం కలిగినటువంటి జంట ప్రక్క ప్రక్కనే వస్తే ఇది చేకానుప్రాసము. ఇది ఒకే అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది ఉచ్చానుప్రాస అలంకారము. కాబట్టి మొదటి సమాధానము కరెక్టు. ఇక 11ది, నానార్థాలు ఇచ్చేటువంటి దాన్ని మనం శ్లేషాలంకారం అంటాం. ఆ శ్లేషాలంకారానికి ఉదాహరణ దీంట్లో గుర్తించమని చెప్పని అడుగుతున్నారు. చూడండి, మా ఊరిలో సముద్రం అంతా చెరువు ఉంది, ఇది అతిశయోక్తి అలంకారం. చంద్రుడు చంద్రుడి వలె శోభావంతుడు, ఇక్కడ ఉపమేయం ఉపమానం ఒకే వస్తువు కాబట్టి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆ వస్తువుని ఉపమానంగా వాడచ్చు, ఉపమేయంగా వాడచ్చు. కాబట్టి ఇది అనన్వయ అలంకారము. నేను నీ కుమారుడను కదా, చూడండి, నేను నీ కుమారుడు అనేటువంటిది ఒక అర్థం, నేను నీకు కుమారుడను ప్రియమైనటువంటి వాడని రెండు అర్థాలు వచ్చింది కాబట్టి నానా అర్థాలు. ఇది శ్లేషాలంకారం. మండే నిప్పులు కొలిమా అన్నట్లు ఉన్నది అనేటువంటిది ఊహించారు కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం. కాబట్టి మూడో సమాధానము కరెక్టు. ఇక 12ది, రెండు పదాలు ఉండేటటువంటి సంధిలో రెండు పదాలు ఉంటాయి. మొదటిది పూర్వపదము, రెండోది పరపదము. పూర్వపదములో ఉండేటటువంటి చివరి అక్షరానికి రెండో పదములో ఉండేటువంటి మొదటి అక్షరానికి కలిపి ఒకే ఆదేశంగా రావడాన్ని ఏమంటారు? మిత్రుని వలె అక్షరం ప్రక్కన అక్షరం వస్తే ఆగమము, శత్రువు వలె అక్షరస్థానంలో అక్షరం వస్తే ఆదేశము. అట్లా మొదటి పదములో ఉండేటటువంటి చివరి అచ్చుకి రెండో పదములో ఉండేటువంటి మొదటి అచ్చుకి కలిపి వాటికి ఒకే ఆదేశం, ఒకటే ఆదేశంగా వస్తే దాన్ని ఏమంటారు అన్నాం. రామ ప్లస్ ఆలయం ఉంది, రామాలో ఆ ఉంది, ఆలో రెండో దాంట్లో ఆ ఉంది. ఈ ఆ అనే రెంటి కలిపి ఒకటే ఆదేశంగా వస్తే దాన్ని ఏకాదేశం అంటారు. ఏక అంటే ఒకటి, ఏకాదేశం అంటారు. వైకల్పికం అంటే సంధి ఒకసారి వస్తుంది ఒకసారి రాపోవటం, అన్యవిధం అంటే సంధి వేరే విధంగా వచ్చేది, ఆగం అంటే మిత్రుని వల్ల అక్షరం ప్రక్కన అక్షరం వచ్చేది, ఏకాదేశం అంటే రెండు కలిపి మొదటి పదంలో ఉండేటువంటి చివరి అచ్చుకి రెండో పదంలో ఉండేటువంటి మొదటి అచ్చుకి రెంటికి కలిపి ఆ రెంటిల్లో ఒకటే ఆ అనేటువంటిది ఆదేశం వస్తే రామాలయము అనేటువంటిది గుర్తొచ్చింది. రామ ఆలయము, రామాలయం అనేటువంటిది రెండా అనేటువంటిది ఆదేశంగా వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నాం, ఏకాదేశము అన్నాము. ఆ రెంటిలో ఒకటే ఆదేశంగా రావటం. తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయాలి, అది ఏ వాక్యం అని ఇచ్చారు? ప్రార్థనార్థక వాక్యం కాదు, నిశ్చయార్థకం, నిశ్చయించటం. ఆమె కలెక్టరే, నిశ్చయించడం కాబట్టి అది నిశ్చయార్థకం కింద వస్తుంది. తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయాలని. సామర్థ్యార్థకం కాదు, సామర్థ్యం ఉండేటువంటిది కాదు. అనుమత్యార్థకం కాదు అంటే పర్మిషన్ ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి నిశ్చయార్థకం అనేటువంటిది కరెక్టు. శాకుంతలము కాళిదాసు చేత రాయబడినది, ఇది ఏ వాక్యం అన్నారు? కర్త ప్రధానంగా ఉండేటువంటి దాన్ని కర్తరి వాక్యం అంటాం. కర్తర వాక్యంలో కర్త ప్రథమాభక్తిలోను కర్మ ద్వితీయాభక్తిలోను ఉంటుంది. అదేవిధంగా కర్మని వాక్యంలో కర్త తృతీయాభక్తిలోను కర్మ ప్రథమాభక్తిలోను ఉంటుంది.
అట్లా ఉండేటువంటి వాక్యాన్ని ఏమంటారంటే ఇది కర్మని వాక్యము, అతని కర్తరి వాక్యము. ఇక్కడ చేతాబడు అనేటువంటిది రెండు ఉంది కాబట్టి ఇది కర్మని వాక్యము. ప్రతిదానికి దానికి సంబంధించినటువంటి బిట్లతో కూడిన సమాధానాలు కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇస్తారు పరీక్షలో. కర్తరి వాక్యంలో కర్త ప్రథమ, కర్మ ద్వితీయ. కర్మని వాక్యంలో కర్త తృతీయ, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది అనేటువంటి విషయం బిట్స్ లో వస్తారు, గుర్తుపెట్టుకోండి. చేతాబడు రెండు వస్తే అది కర్మని వాక్యం కాబట్టి సమాధానం 15. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా అనేటువంటి ఉత్తమ పురుష ఏకవచన బహువచన పదాలు. ఈ పదాలు పరోక్ష కథనంలో మారేటువంటి విధానాన్ని తెలుపమను. ప్రత్యక్ష కథనం అంటే ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా చేసే ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనం అంటే తానుగా ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని సహజంగా చెప్పేటటువంటి దాన్ని ఏమంటారంటే అది పరోక్ష కథనము అని చెప్పారంటారు. అయితే ఉత్తమ పురుషుడు చూడండి, నేను, మేము, నా, మా అనేటువంటిది పరోక్ష కథనంలో నేనుకు తాను, మేముకు తాము, నాకి తన, మాకి తమ. ఇది మొదటి ఆప్షన్. నీవు, వాడు, మేము అనేటువంటిది రావు. ఆమె, ఎవరు, వారు, వీరు అనేటువంటిది రాదు. తన్ను, తనకు, మనకు, మాకు అనేటువంటిది రాదు. కాబట్టి తానైతే, మేమైతే, నేనైతే, వారైతే అనేటటువంటి 4 విధాలలో వచ్చేటువంటిది ప్రత్యక్ష కథనంలో నేను ఉంటే పరోక్ష కథనంలో తాను, మేముకు తాము, నాకి తన, మాకి తమ. కాబట్టి ఇది మొదటి సమాధానం ఈస్ కరెక్ట్. ఇకపోతే 16వది కలికి అనేటటువంటి పదంలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఉత్తమం అనే దాన్ని గుర్తించాలి. చూడండి, కలికి అనేటటువంటిది పదాలు క ప్లస్ ఆ, ల్ ప్లస్ ఈ, క్ ప్లస్ ఈ. కాబట్టి 2, 2, 4, 6 అక్షరాలు ఉన్నాయి. కలికి అనేటువంటిది పదంలో ఉన్న అక్షరాలు 6. పరీక్షలో గ్యారంటీ ఇస్తారు. అలాగనే ఈ అక్షరాల్లో 3 అక్షరాలు 2 కంటే ఎక్కువ ఉండేటువంటి అక్షరాల పదాలలో చివర ఉండేటటువంటి అక్షరాన్ని లేక అచ్చుని ఉత్తమము అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపధ అంటే చివర ఉండేటువంటి అక్షరానికి ముందు ఉన్నటువంటి దాన్ని ఉపధ అంటారు. ఉపోత్తమము అంటే చివర ఉండేటటువంటి ఉత్తమం కంటే ముందు ఉండేటటువంటి రెండో అక్షరాన్ని ఏమంటారంటే ఉపోత్తమము అంటారు. చివర ఉండేటువంటి అచ్చు కానీ అక్షరం కానీ దాన్ని ఉత్తమము, చివర ఉండే దానికంటే ముందు ఉండేటువంటి దాన్ని ఉపధ, చివర ఉండేటువంటి ఉత్తమం కంటే యువతల రెండో అక్షరాన్ని ఉపోత్తమము అంటారు. ఇక్కడ మిమ్మల్ని అడిగింది కలికి ఈ పదంలో ఉండే అక్షరాలు ఎన్ని? 6. దీంట్లో ఉండేటటువంటి చివరి అచ్చు అయినటువంటి ఈయన ఏమంటాము? ఉత్తమము అంటాము. కాబట్టి 6 అక్షరాలు ఉంది, చివరి అచ్చు అయినటువంటి ఈ ఉత్తమం. కాబట్టి రెండో సమాధానం ఈస్ కరెక్ట్. సింగపుంగొదమ దీనిలో ఉండేటువంటి సందులు చెప్పమన్నారు. అసలు సింగపుంగొదమ అనేటటువంటిది విడదీసేటటువంటి విధానం ఏంటంటే పరీక్షలో ఇస్తే సింగము ప్లస్ కొదమ అని విడదీయండి. దానికి ఆన్సర్ పెట్టండి. సింగపుంగొదమ అనేటువంటి పదాన్ని విడదీయటం అన్నప్పుడు సింగము ప్లస్ కొదమ అని విడదీయండి. ఇక్కడ మీకు సింగపుంగొదమ అన్నప్పుడు తడుకుం గజ్జలు అన్నప్పుడు ఏ విధంగా ఏ సంధి అంటే నుగాగమ సంధి పెట్టారో ఇక్కడ కూడా మీరు చెప్పాలి అంటే ముందే ఉన్న పుంపాదేశం వస్తుంది, తర్వాత నుగాగమ సంధి అనేటువంటిది వస్తుంది. కానీ నుగాగమ సంధి వచ్చిన తర్వాత అదేవిధంగా సరళాదేశాలు వస్తాయి. మీకు పరీక్షల్లో సింగపుం కొదమ అని విడదీయమంటే సింగము ప్లస్ కొదమ అని విడదీయండి. కానీ దీంట్లో ఉండేటువంటి సంధులు ఏంటో తెలుసా? పుంపాదేశము సరళాదేశ సంధి, నుగాగమము సరళాదేశ సంధి, పుంపాదేశ నుగాగమ సరళాదేశ సంధి, పుంపాదేశ పూర్ణ బిందువాదేశ సంధి అని చెప్పిన 4 ఆప్షన్లు ఇచ్చాను. ఆ పదాన్ని ఎట్లా విడదీస్తారో సూత్రాల ప్రకారం చెప్తాను. కానీ మీరు మాత్రం ఊరక సంధుల పేర్లే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సంధులు నేర్చుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. సింగము ప్లస్ కొదమ కర్మధారయమునందు మువర్ణకమునకు పుంపులగు. దాని స్థానంలో సింగపు ప్లస్ కొదమ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ నుగాగం వచ్చేటువంటి సూత్రము సమాసమునందు ఉదంత స్త్రీ సమంబులకును పుంపులకును పరుషు సరళంబులు పరములగునప్పుడు నుగాగమంబగు. సింగము ప్లస్ సింగపు ప్లస్
కొదమ స్థానంలో ను వచ్చి సింగపు ప్లస్ ను ప్లస్ కొదమ వస్తుంది. ధృతం ఉంది కాబట్టి ధృత ప్రకృతి మీద పరుషాలకు సరళాలు వస్తే గొదమ అవుతుంది. అది ఆదేశంగా వచ్చింది కాబట్టి ఆదేశ సరళాలకు ముందున్న ధృతం మనకు బిందు సంశ్లేషణ విభాషణ అనేటువంటి సూత్రం చేత సింగపు కొదమ వస్తుంది. కాబట్టి సింగము ప్లస్ కొదమ అన్నప్పుడు ముందు పుంపు ఆదేశం వచ్చింది, తర్వాత నుగాగం వచ్చింది, తర్వాత సరళాదేశాలు వచ్చింది. కాబట్టి పుంపాదేశ నుగాగమ సరళాదేశ సంధి అనేటువంటిది సింగపుం కొదమగా గుర్తుపెట్టుకోండి. సంధుల పేర్లు మాత్రం బాగా 18. అకారమునకు ఏఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రుకారము పరమైతే డాష్ వచ్చును. ఏమొస్తుంది అనేటువంటిది ఇది వృద్ధి సంధికి సూత్రం. రుకారము పరమైతే వచ్చేటువంటిది ఆర్, కంబల ప్లస్ రుణము, రు అంటే రాకుమిస్తే రు కాదు అరు, కంబలార్ ఆర్ వచ్చింది, కంబలార్నం వృద్ధి సంధి. అదేవిధంగా రుణ ప్లస్ రుణం, రుణార్ణం ఆర్ వచ్చేసింది. కాబట్టి ఇది వృద్ధి సంధిగా మీరు గుర్తించాలి. ఆర్ అనేటువంటి సమాధానం కరెక్ట్. ఇది ఏకాదేశ సంధి. ఈ సంస్కృత సంధి 4 సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధిలో ఆదేశ సంధి ఏది అంటే మీరు యణాదేశ సంధి రాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సమాధానము ఆర్ ఈస్ కరెక్ట్. 19 ఉప్పరము అంటే అర్థం ఏంటి? ఉప్పు కాదు, నక్షత్రం కాదు, పుష్పము కాదు, ఆకాశం ఈస్ కరెక్ట్. క్రింది పర్యాయ పదాలలో భిన్న పదం గుర్తించమన్నారు. ఒక పదానికి అదే అర్థం వచ్చేటువంటి 2-3 పదాలు చేస్తే వాటిని పర్యాయ పదాలు అంటారు. భవాని అనేటువంటి పదానికి శాంభవి అని చెప్పొచ్చు, రుద్రాణి చెప్పొచ్చు, పార్వతి చెప్పొచ్చు. కానీ శచీదేవి అనేటువంటిది ఇంద్రుని భార్య అనేటువంటిది చెప్పరు. ఇది భిన్న పదం కాబట్టి ఈ 3 ఒకటే, ఇది భిన్న పదం కాబట్టి శచీదేవి అనేటువంటిది ఈ 2 ఆన్సర్ ఇస్ కరెక్ట్. కంటకం అనేటువంటి పదానికి నానార్థాలు చెప్పాలి. ఒక పదానికి అనేకమైన అర్థాలు ఉంటే దాన్ని నానార్థాలు అంటారు. ఆ పద నష్టము కాదు, బాధ అసూయ కాదు, ముళ్ళు సూదిమన అనేటువంటిది కరెక్ట్, ఉపాయము శంఖము కాదు. కాబట్టి కంటకం అనేటువంటి పదానికి నానార్థాలు ముళ్ళు సూదిమన అనేటువంటిది కరెక్ట్ సమాధానం. గూటి యందు పుట్టునది అనేటువంటి వ్యుత్పత్తి వచ్చేటువంటి పదం చెప్పారు. వ్యుత్పత్తి అంటే ఒక పదం అనేటువంటిది ఎలా పుట్టిందో తెలుసుకునేటువంటి దాన్ని వ్యుత్పత్తి అంటారు. గూటి యందు పుట్టినది అనేటటువంటి వ్యుత్పత్తి వచ్చేటటువంటి పదం ఏంటంటే జీమూతము కాదు, నేరజ బహుడు కాదు, మందజము కాదు, నేడజం. నేడజం అంటే గూటి నుండి పుట్టినటువంటి అర్థం. కాబట్టి నేడజం అనేటువంటిది కరెక్ట్. బాధ ఓర్చుకోలేక అటు ఇటు తిరగటం అనేటువంటి అర్థంలో వచ్చేటువంటి జాతీయాన్ని గుర్తించమన్నారు. తెగేదాకా లాగొద్దు, సమస్యని ఎక్కువ చేసేదాకా వద్దనేటువంటిది కాదు. చేతికి ఎముక లేనటువంటి, చేతికి ఎముక లేనప్పుడు దానం చేసేటువంటి వాడిని దాతృత్వం, దానశీల అంటారు కాదు. కాలుగాలిన పిల్లి కాలు గాలినప్పుడు ఏం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. కాబట్టి సమాధానం కరెక్ట్. గుండెలో బాగు దింపడం అనేటువంటిది కాదు. అన్ని విధాల అపాయకరమైనది, అన్ని విధాల అపాయకరమైనది అను అర్థంలో వాడేటువంటి జాతీయాన్ని గుర్తించమంటున్నాం. 1 కుందేటి కొమ్ము, కత్తి మీద సాము, కంకణం కట్టుకొను, గాలి మెడలు. అపాయకరమైనటువంటిది కత్తి మీద సాము కాబట్టి 2 ఆన్సర్ సమాధానం కరెక్ట్. ఇక 25 ఈ క్రింది వారిలో ఆంగ్ల పదానికి తెలుగు, తెలుగు పదానికి ఆంగ్లము అర్థం గుర్తించమంటున్నాం. ఇక్కడ నేను ఫోర్నూన్ అని ఒకటి, దేశభక్తి అని ఒకటి ఇచ్చాను. ఈ ఫోర్నూన్ అనేటువంటి దానికి తెలుగు కావాలి, దేశభక్తి అనేటువంటి దానికి ఇంగ్లీష్ కావాలి. ఆన్సర్లు చెప్పాను చూడండి. మధ్యాహ్నము ఫ్రీడమ్, ఇది కరెక్ట్ కాదు. అంటే ఫోర్నూన్ అంటే మధ్యాహ్నం కాదని, దేశభక్తి అంటే ఫ్రీడమ్ కాదని. అట్లానే ఫోర్నూన్ అంటే ఉదయం కరెక్ట్, దేశభక్తి అంటే పేట్రియాటిజం, 2వ సమాధానం ఇస్ కరెక్ట్. అలాగనే రాత్రి అనేటువంటిది ఫోర్నూన్ అంటే రాత్రి కాదు, దేశభక్తి అంటే పీస్ కాదు. అట్లానే ఫోర్నూన్ అంటే సాయంత్రం కాదు, దేశభక్తి అంటే ప్రే అనేటువంటిది ప్రార్థించడం అనేటువంటిది కాదు. కాబట్టి 2వ సమాధానం ఈజ్ కరెక్ట్. ఈ బిట్లన్నీ కొంచెం చాలా కష్టంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించి మీరు సమాధానం 1-2 సార్లు విని నోట్స్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ గ్రూప్ 4కి. ఇవే బిట్స్ రేపు డిఎస్సి టెట్కి ఉపయోగపడతాయి.